ఇప్పుడు మహాత్మా గాంధీ నాకు పెద్ద విగ్రహం పెట్టుడని బయటకు వచ్చి అడిగిండా? మహాత్మా గాంధీ విగ్రహం ముఖ్యమా, నీ గ్రామంలోనూ నీ పట్టణంలోనూ స్కూల్ ముఖ్యమా అంటే ఏం చెప్పాలా? నాకు గాంధీ విగ్రహం కావాలంటున్నాడు రేవంత్ రెడ్డి. నేనంటున్నా నాకు స్కూల్ కావాలంటున్నా. నేనంటున్నా నా గ్రామంలో పిహెచ్సి ఉంది, దాంట్లో డాక్టర్ లేడు అంటున్నా. ఇవి కదా మనం చేయాల్సిన. 4,000 కోట్లు మీరు అప్పు తెస్తున్నప్పుడు ఆ అప్పు దేని మీద ఖర్చు పెట్టాలి? మీరు చేస్తున్న 9 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మూసీకి ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్కి ఎంటర్ అయ్యేంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్కి ఎంటర్ అయ్యి దాటిన తర్వాతనే ఇబ్బంది, ఆ తర్వాత ఇబ్బంది. అది కూడా ఫార్మా కంపెనీలతో ఇబ్బంది. నువ్వు మూసి పునరుజ్జీవం అంటున్నావు. మొన్న మేము పోయొచ్చినాం. హెటిరో పార్థసారథి రెడ్డికి సంబంధించిన కంపెనీ, గుమ్మడిదల మండలం పటాన్చెరు నియోజకవర్గం దోమడుగు అన్న విలేజ్. ఆ గ్రామంలో హెటిరో పార్థసారథి రెడ్డి తన కెరియర్ ఈ ఫార్మా ఇండస్ట్రీలో ప్రారంభించినప్పుడు పెట్టిన ఫస్ట్ ప్లాంట్. దాని ద్వారా వచ్చే వ్యర్థాలు మొత్తం ఆ గ్రామ చెరువులో కలిపి మొత్తం చెరువుని పింక్ కలర్లోకి మార్చిండు. దాని తర్వాత దానికి లింక్గా ఉన్న ఇంకొక 2 చెరువులను కూడా కలుషితం చేసిండు. ఇంతవరకు దాని మీద యాక్షన్ ఉందా రేవంత్ రెడ్డి? మూసి పునరుజ్జీవం అని ఈడంటావు, మొత్తం ఆడ మాత్రం ఇట్లాంటి వాళ్ళ పక్షాన చేరుతావు. ఏం సమాధానం చెప్తారు మీరు జనాలకి? మీకన్నా ఒక క్లారిటీ ఉండాలి కదా.